హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఇది వరకు ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద పెద్ద హిందీ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు గుర్తొచ్చేవన్నమాట. బట్ ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా. ఉత్తరప్రదేశ్ అంటే మర్డర్లు, మానభంగాలు ఇవే గుర్తొస్తున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? మొన్నటికి మొన్న మీరట్ కేసు ఒకటి అందరికీ తెలిసిందే. ఈ భర్తని చంపేసి ఒక డ్రమ్ములో, ముస్కాన్ అనే అమ్మాయి భర్తను చంపేసి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక డ్రమ్లో వేసేసి సిమెంట్ వేసేసి కప్పేయడం, ఇదంతా కూడా ఆల్రెడీ నేనైతే వీడియో చేసి పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్ళైతే చూసేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు తాజాగా ఏం జరిగింది అంటున్నారా? సేమ్ ఇలానే ఉత్తరప్రదేశ్లో ఒక ఆవిడ, రబిత అనే ఆవిడ, పెళ్ళయింది ఈమెకి. కానీ తన బాయ్ ఫ్రెండ్ అయిన అమర్దీప్తో కలిసి తన భర్తని, అమిత్ని అయితే ఘోరాతి ఘోరంగా చంపేసింది. ఎంత ఘోరంగా చంపేసింది అంటే, ఇద్దరు కలిసి వాళ్ళ భర్తను అయితే చంపేసి 1000 రూపాయలు పెట్టి ఒక పామును కొనుక్కొచ్చి ఆ పామును ఆ గదిలో వదిలేసి చివరికి పాము చేత కాటేపించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పామే కరిచి ఈ వ్యక్తి చనిపోయాడు అనేంతగా నమ్మించింది. అయితే ఎప్పటికైనా దొంగ గాని, అన్యాయం గాని ఇవన్నీ నెమ్మదిగా అయినా బయటకు వస్తాయి. ఈ తరహాలోనే బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత తను పాము కరిచి చనిపోలేదు, చంపేశారు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడైతే రబితాని అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నే కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ గట్రా చేస్తున్నారు. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ప్లీజ్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇది వరకు రోజుల్లో భర్తకి ఏం జరిగినా, భార్యకి ఏం జరిగినా బయటోళ్ళని అనుమానించే వాళ్ళు కానీ, బట్ ఇప్పుడు ఫస్ట్ భర్తకి ఏం జరిగినా, భార్యకి ఏం జరిగినా ఫస్ట్ అనుమానించేది ఆ మిగతా వ్యక్తిని. అంటే భర్తకి ఏమన్నా జరిగితే భార్యనే అనుమానిస్తున్నారు, భార్యకి ఏమన్నా జరిగితే భర్తనే అనుమానిస్తున్నారు. ఎందుకంటే జరిగే ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అందుకనే ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే, మీకు వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, వేరే వాళ్ళు నచ్చిందంటే వదిలిపడేసి వెళ్ళిపోండి హ్యాపీగా. అంతేగాని మిగతా వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకు వాళ్ళు ఏదో బతుకుతారు. చంపే రైట్ మాత్రం ఎవరికి లేదు కదా. చంపేసిన తర్వాత మేము హ్యాపీగా బయటపడిపోవచ్చు, మిగతా వ్యక్తితో కలిసి హ్యాపీగా బతకొచ్చు అనుకుంటారేమో. బట్ అలా ఎప్పటికీ జరగదు. ఇలా చంపేసి వాళ్ళని అన్యాయం చేస్తారు. వాళ్ళని చంపి నేరస్తులుగా మీరు కూడా అన్యాయం అయిపోతారు. లైఫ్ అనేది ఉండదు. కాబట్టి మీకు నచ్చితే హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ దూరంగా బతికేసేయండి. అంతేగాని ఇలా ఒకరినొకరు చంపుకోవడాలు మాత్రం వద్దు. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.